హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి చెందిన ఇంపార్టెంట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. డిఎస్సి పరీక్షపై స్టే ఇవ్వలేం, హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కి సూచించిన సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకానికి చేపట్టిన డిఎస్సి 2025 పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పరీక్ష ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున తగిన న్యాయ సహాయానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ వేసిన ఆనంద్ సాయికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజర్వేషన్ కోటాలో డిఎస్సికి దరఖాస్తు చేసిన ఆనంద్ సాయి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. డిఎస్సిలో 5,72,000 మంది అభ్యర్థులు వివిధ షిఫ్టుల్లో వేరువేరు ప్రశ్నపత్రాలతో పరీక్షలు రాస్తారని, అనంతరము మార్కులు నార్మలైజేషన్ పద్ధతిలో ఇవ్వడం అనేది అవాస్తవంగాను అన్యాయంగానూ ఉందని, ఇది అభ్యర్థుల హక్కులకు విఘాతం కలిగిస్తుందని పిటిషన్ తరపున అడ్వకేట్ ఆన్ రికార్డర్ చారు మాథూర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున వాదనలను వినిపించిన ఎస్వి రాజు ఈ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. లక్షల మంది అభ్యర్థులు ఇప్పటికే పరీక్షలు రాశారని చెప్పడం జరిగింది. పరీక్షలు ప్రారంభమయ్యాక వాటిని మధ్యలో నిలిపివేయాలని కోర్టులు ఆదేశించలేవని జస్టిస్ మన్మోహన్ వ్యాఖ్యానించారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ ఆనంద్ సాయికి ధర్మాసనం ఆదేశించడం జరిగింది. పరీక్షలు మొదలయ్యాయి, స్టే ఇవ్వలేం. మెగా డిఎస్సి నిలిపివేతకు సుప్రీం నిరాకరణ. మెగా డిఎస్సి నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఇప్పటికే మొదలైనందున మధ్యలో నిలిపివేత అనేది కుదరదని తేల్చి చెప్పడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సిని నిలిపివేయాలని కోరుతూ పి ఆనంద్ సాయి 9న సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. గురువారం ఆ పిటిషన్ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని జస్టిస్ మిశ్రా ప్రశ్నించగా, ఏపీ హైకోర్టుకు సెలవులు ఉన్నందున సుప్రీంకోర్టును ఆశ్రయించామని పిటిషనర్ తరపు న్యాయవాది చారు మాథూర్ తెలిపారు. ఇది ఎంతోమంది జీవితాలతో ముడిపడిన అంశమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనల్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తప్పుపట్టారు. పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, లక్షలాది మంది పరీక్షలకు హాజరవుతున్నారని తెలపడం జరిగింది. వాదనల తరువాత పరీక్షలు మొదలైనటువంటి నేపథ్యంలో స్టే ఇవ్వడం కుదరదని చెబుతూ పిటిషన్ని ధర్మాసనం తిరస్కరించింది. 16న హైకోర్టు తిరిగి ప్రారంభమవుతుందని, అందువలన పిటిషనర్ ఏదైనా ఉపశమనం కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. గతంలో ఏపీ డిఎస్సిని నిలిపివేయాలని దాఖలైనటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించినటువంటి విషయము తెలిసిందే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.